గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్. ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫస్ట్ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, అంటే దీని సిలబస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, తదితర విషయాలు అనేవి అంతకుముందు వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో చేసి ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అయితే అప్పుడు చేసినప్పుడే చాలామంది మనల్ని సంప్రదించున్నారు, సార్ ఇది ఈ సిలబస్ అనేది ఎన్విరాన్మెంటల్ ఆ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొంత డిఫరెంట్ సబ్జెక్టు సిలబస్ వాళ్ళకి కొంత అవగాహన ఉండే అవకాశం లేదు సార్, వాళ్ళకి సెకండ్ పేపర్ ఫెచ్చింగ్ అయింది, థర్డ్ పేపర్ ఫెచ్చింగ్ అయింది అని చాలామంది మనతోటి షేర్ చేసుకున్నారు. అయితే మన వాళ్ళందరూ ఏపీఎస్సికి తెలియజేసినటువంటి అబ్జెక్షన్స్ బట్టి ఏపీఎస్సి ఈ సిలబస్ని అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అన్ని బ్రాంచెస్ ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యే అందరికీ కూడా ఫెచ్చింగ్గా ఉండేటట్టు, అందరికీ సమాన అవకాశాలు ఉండేటట్టు ఆ సిలబస్ని కొంత మార్పు చేర్పులు చేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. స్కీమ్ నోటిఫైడ్ యాజ్ ఆల్రెడీ అంతకుముందు ఏదైతే ఈ సిలబస్లో నోటిఫై చేశారో అదనమాట. ఏంటిది? ఫస్ట్ జనరల్ స్టడీస్ 150 మార్కులకి, సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ కన్సర్న్ సబ్జెక్టు పేపర్ 2లో భాగంగా ఎన్నుకునే వాళ్ళు. దానికి 150 మార్కులు ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ పేపర్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక 150 మార్కులు, మొత్తం 450 మార్కులకి ఎగ్జామ్ ఉండేది. అయితే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ 2లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ ఎన్నుకుంటారు. అలా పేపర్ 3లో కూడా సేమ్ వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది. అక్కడ 300 మార్క్స్ వాళ్ళకి ఫెచ్చింగ్ అయింది. మిగతా సివిల్, మెకానికల్, ఈ కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి అక్కడ ఓన్లీ 150 మార్క్సే ఫెచ్చింగ్ అయింది అనమాట. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అంతా వాళ్ళకి కొత్తగా ఉండిద్ది అనమాట. కాబట్టి మేము నష్టపోతామని మన వాళ్ళందరూ ఏపీఎస్సికి అభ్యర్థనలు తెలియజేస్తే దాన్ని ఏపీఎస్సి సవరించి మళ్ళీ ఒక కొత్త స్కీమ్ ఆఫ్ సిలబస్ని రూపొందించడం జరిగింది. అదేంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మార్చిన సిలబస్ ప్రకారం, మార్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కూడా 450 మార్కులకే ఉంటుంది. కాకపోతే ఈ కామన్ సబ్జెక్టు సిలబస్ అనేది మార్చడం జరిగింది. ఈ 450 మార్కులు వెయిటేజ్ ఎలా బ్రేకప్ చేశాడో చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి, పేపర్ 2 కామన్ సబ్జెక్ట్ అనేది 300 మార్క్స్కి, అంటే క్వశ్చన్స్ 150 క్వశ్చన్సే ఉంటాయి కానీ 300 మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. అది అయితే ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ తెలుసు, జనరల్ స్టడీస్లో 10 చాప్టర్స్ ఉంటాయి, ఆ జనరల్ స్టడీస్ తెలుసు. ఆ తర్వాత కామన్ పేపరు అంటే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కన్సర్న్డ్ సబ్జెక్టు, మెకానికల్ సంబంధించిన సబ్జెక్టు, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎన్నుకోకుండా అందరికి కలిపి కూడా ఆయా సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ని కొంత కాన్సెప్ట్ని దీంట్లో మెర్జ్ చేసి 4 బ్రాంచీల వాళ్ళకి ఒక కామన్ సిలబస్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. ఆ కామన్ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఎకోసిస్టమ్ ఒకటి, అలాగే న్యాచురల్ రీసోర్సెస్ ఒకటి, బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రీసోర్సెస్ ఒకటి, ఇంజనీరింగ్ మెటల్స్ ఒకటి. ఇక్కడ ఈ 3 చాప్టర్లు చూస్తే ఇవి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ మెటల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్, ఇవన్నీ మెకానికల్ సబ్జెక్ట్స్. తర్వాత ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్, ఇది కూడా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సబ్జెక్టు. సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది కూడా కొంత కామన్ సబ్జెక్టే, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గానే ఉంటుంది. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్, ఇది ప్యూర్లీ కరెంట్ ఈవెంట్ రిలేటెడ్ అనమాట. ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ఏమేమి ఒప్పందాలు, సదస్సులు అవి జరుగుతున్నాయో వాటికి సంబంధించి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టువార్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇది కూడా అటువంటిది అన్నమాట. ఇలా ఈ థర్డ్ పేపర్ అనే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇలా మార్చడం వల్ల ఏమైందంటే సెకండ్ పేపరు
ఫస్ట్ పేపర్. ఈ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అనేది అందరికీ కూడా సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్, కెమికల్ ఇంజనీర్ అందరు చదివిన వాళ్ళకి కామన్ సిలబస్ చేశాడు కాబట్టి మీ కన్సర్న్ సబ్జెక్టులు ఈ కామన్ సిలబస్ పేపర్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ సమానమైన పోటీని ఇచ్చే అవకాశమే ఉండిద్ది. కాకపోతే కొంత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కొంత ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉండేది. కాబట్టి సెకండ్ పేపర్లో మీరు కొంత కష్టపడితే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చదివిన వాళ్ళతో పాటు మీరు పోటీని ఇవ్వగలుగుతారు, అక్కడ ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మీ విజయాన్ని డిసైడ్ చేసేది మీలో విజేతని, అంటే ఆ 21 పోస్టుల్లో మిమ్మల్ని విజేతగా తీర్చిది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. మ్యాక్సిమం ఈ మెకానికల్, సివిల్, కెమికల్, ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ గేట్ సబ్జెక్టులు చదవడం, కోర్ బ్రాంచెస్కి వెళ్ళిపోవడము, ఆ జాబ్స్ చేసేయడము, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం అట్లా ఉండిద్ది అనమాట. చాలామందికి వీళ్ళకి జనరల్ స్టడీస్ గురించి అంత అవగాహన ఉండదు. అందులో దట్టు ఈ జనరల్ స్టడీస్ వచ్చేసరికి ఏపీఎస్సి జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ అనేది వేరేగా ఉండిద్ది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కామన్ పేపర్ 2తో పాటు జనరల్ స్టడీస్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళు ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఉన్నది పోస్టులు చాలా తక్కువ, అన్ని సింగిల్ నెంబర్ డిజిట్ పోస్టులు ఉన్నాయి ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో కూడా. కాబట్టి ఎవరైతే వ్యూహాత్మకంగా, ఎవరైతే స్ట్రాటజిక్గా అందరికంటే కొంత డిఫరెంట్గా చదివినప్పుడు వాళ్ళు ఈ ఏపీఎస్సి సరళిని అర్థం చేసుకొని చదివినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తారని నేను ప్రగాఢంగా తెలియజేస్తాను. దీనికి అది వరకు జరిగిన ఎగ్జామ్సే ఒక ఉదాహరణ అనమాట. అంతకుముందు జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్స్లో మీ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ జనరల్ స్టడీస్ పేపర్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయన్నమాట. అట్లాంటి వాళ్ళకి జాబ్స్ రాలేదు. కావాలంటే మీరు ఏపీఎస్సి సైట్లోకి వెళ్ళి ఆ రిజల్ట్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసినా మీకు అర్థమైద్ది. ఇప్పుడైతే రిజల్ట్స్కి సంబంధించి ఆల్ అపియర్డ్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ ఇవ్వట్లే, కానీ అది వరకు ఫస్ట్ ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్, సెకండ్ ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ అప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి మార్క్స్ ఇచ్చాడనమాట. ఆ పీడిఎఫ్లు ఉన్నాయి, మీరు ఒకసారి చూస్తే పేపర్ 2లోనేమో కన్సర్న్ సబ్జెక్ట్లోనే మంచి మార్క్స్ వస్తాయి, జనరల్ స్టడీస్లోనేమో అందరికి 4, 5, 10 వచ్చాయి అనమాట. ఎవరైతే కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 2లో ఒక మోస్తారు స్కోర్ చేసి పేపర్ 1లో కూడా ఎవరైతే స్కోర్ చేసారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ జాబులు కొట్టగలిగారు. కావాలంటే మీరు ఆ రిజల్ట్నైనా ఒకసారి చూడండి. అలా మీ విజయానికి కీలక పాత్ర పోషించేది మిమ్మల్ని 1 మార్కు మిగతా వాళ్ళకంటే, కామన్గా చదివే వాళ్ళకంటే, సేమ్ ప్యారలల్ గ్రూప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకంటే 1 మార్కు మిమ్మల్ని ముందుగా తీసుకెళ్ళగలిగేది, తద్వారా మిమ్మల్ని విజయాన్ని చేకూర్చేటట్టు చేసేది జనరల్ స్టడీస్ అనమాట. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా మనవి. అయితే నేను మీకు చెప్పదలుచుకుంది అంటే మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్లో ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 1కి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తాము, కోర్సు లింక్ ఇస్తాము, దాని ద్వారా జాయిన్ అవ్వాల్సిందిగా మనం అనమాట. రైట్, ఈ క్లాసులన్నీ కూడా మీరు మ్యాక్సిమం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంటారు కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ప్యూర్ తెలుగులో ఉండకుండా ఇంగ్లీష్ కంటెంట్ని చూస్తూ ఇంగ్లీష్ కంటెంట్ ద్వారా తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసేటట్టు ఉంటాయి. మేమందరం కూడా ఆ క్లాసెస్ చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ ఏపీఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో విజయం సాధించిన వాళ్ళము మ్యాక్సిమం అందరూ సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్స్, గ్రూప్ 1 క్యాండిడేట్సే ఉన్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ ఆ కోర్స్ ఓపెన్ చేసి 1, 2, 3 క్లాసులు కొన్ని అన్లాక్ చేసి ఉంటే వాటిని విన్నా కానీ మీకు అర్థమైద్ది ఆ స్టాండర్డ్ అనేది. ఈ క్లాసెస్ విని అలాగే దీంతోపాటు ఈ కామన్ సబ్జెక్టుకి సంబంధించి మా దగ్గర కొంత మెటీరియల్ ఉంది. అంటే ఆల్రెడీ మేము కూడా ఈ కామన్ సబ్జెక్ట్ అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యాము. ఆల్రెడీ నాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఎగ్జామ్ ఆ జాబ్ కూడా వచ్చింది. కాకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతం వేరే జాబ్లో గ్రూప్ 3 జాబ్లో ఉన్నాను. కాబట్టి మీ కామన్ సబ్జెక్ట్ ఏదైతుందో బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఆ సబ్జెక్ట్ ఏదో దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఈ జనరల్ స్టడీస్ దాంట్లోనే అప్లోడ్ చేస్తాము. అట్లా పేపర్ 2కి సంబంధించిన కొంత మెటీరియల్ మీకు ఫ్రీగా వస్తుంది. అలానే జనరల్ స్టడీస్ క్లాసెస్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి. ఇది మీకు ఇతరుల కంటే కొంత ఫెచ్చింగ్ తీసుకొచ్చి మీకు విజయాన్ని చేయడంలో ఉపయోగపడుతుందని
మా ప్రగాఢ విశ్వాసం. ఇతర వివరాలకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా కూడా అప్డేట్స్ పొందవచ్చు. రైట్, మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, 9985069380. ఈ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. లేకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా సంప్రదించవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ మంచి అవకాశాన్ని మీరు గ్రూప్ 2 కొట్టినా, లేదంటే గేట్ ద్వారా కొట్టినా, లేకపోతే గ్రూప్ 1 కొట్టినా కానీ ఇంత శాలరీతోటి ఇంత ప్రశాంతమైన జాబ్ అనేది మీకు ఎక్కడ దొరకదు. మీ కన్సర్న్ సబ్జెక్టు చదివిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్, మా ఈ సూచనలు, సలహాలు, మా గైడెన్సు మీకు ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఆ జనరల్ స్టడీస్ యొక్క సిలబస్ మీకు చూపిలే కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈ 10 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ 10 టాపిక్స్ సంబంధించిన సిలబస్ అనేది మనకు ఆ క్లాసెస్లో ఉంటాయి. అన్నీ కూడా మీ టెర్మినాలజీలో, ఇంగ్లీష్లో, తెలుగులో అందరికీ రిలయబుల్గా అర్థమయ్యేటట్టు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఆ క్లాసెస్ను రూపొందించడం జరిగింది. ఈ క్లాసెస్ వినని వాళ్ళకి ఎగ్జామ్లో ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. మిగతా వాళ్ళకంటే నేను కొంత ఎక్కువగా కష్టపడ్డాను, ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేశాను అనేది. కాబట్టి వీటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.